నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ భరతభూమి సుందర ప్రాచీన దేవాలయాలకు నిలయం. ఇక్కడ ప్రతి ఆలయం ఆధ్యాత్మిక శోధనకు తావిస్తుంది. అలా ఆధ్యాత్మికతకు, ప్రాచీన సంస్కృతులకు ఆలవాలం చిత్రకూట్. చిత్రకూట్ పేరు వినగానే సుందరమైన రామాయణ కథ స్ఫురణకు వస్తుంది. చరిత్రలో వరభాణిగా పిలువబడుతున్న ఈ క్షేత్రంలోనే శ్రీరామ భక్తుడు తులసీదాస్కు రామ సాక్షాత్కారం కలిగింది. ఇక్కడే శ్రీరామచంద్రుడు సీతాదేవితో నెలవై ఉన్నాడు. మరి ఆ విశేషాలేమిటో ఇప్పుడు చూద్దామా? నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ. చిత్రకూట్ ఈ ప్రదేశాన్ని మనసులో ఊహించుకుంటే రామాయణంలోని సుందరమైన కథ స్మరణకు వస్తుంది. ఈ స్థలాన్ని వరభాగి అని కూడా అంటారు. ఈ స్థలం యొక్క అదృష్టం చూడండి. ఇక్కడే సీతాలక్ష్మణ సమేతంగా మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడు నిలవైయున్నాడు. ఇక్కడే మహాకవి తులసీదాస్కి రామ సాక్షాత్కారం లభించింది. ఇక్కడే త్రిదేవులు అవతరించారు. అత్రి మహాముని తపస్సు ఫలించిన చోటు, సతీ అనసూయ పాతివ్రత్యం, నర్మదా నది పవిత్రత అన్నీ కలిపి దేవుడు ఈ భూమిని అతి సుందరంగా తీర్చిదిద్దాడు. అందుకేనేమో యుగయుగాలుగా ఆ సుందర శోభ అలానే ఉంది. నది, వనం, పర్వతం, జలపాతం, గుహ, ఆశ్రమం అన్నీ ఉన్నాయిక్కడ. ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత సమకలిసిన ప్రదేశం చిత్రకూట్. కామత్ పర్వతం పహార, నర్మదా నది ప్రవాహపు శబ్దం, కనిపించక ప్రవహించే గుప్త గోదావరి మహత్యం, తులసీదాస్, శ్రీరాముని మహత్తు అన్నీ కలిసిన ఈ ప్రదేశం పృథ్వీపైన ముఖ్య తీర్థస్థలం. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ల సరిహద్దులో ఉంది చిత్రకూట్. సరిగ్గా చెప్పాలంటే చిత్రకూట్ సగభాగం ఉత్తరప్రదేశ్లోనూ, మరో సగభాగం మధ్యప్రదేశ్లోనూ ఉంది. చిత్రకూట్ పట్టణంలోని ముఖ్య భాగం నర్మదా నదీ తీరంలో ఉత్తరప్రదేశ్లో ఉంది. మిగిలిన భాగం మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ 2 రాష్ట్రాలను కతువానాలా అనే కాలువ విభజిస్తుంది. తులసీదాస్ చెప్పినట్లు చిత్రకూట్ నలువైపులా నాలా ప్రవహిస్తుంది. అదే ఈ కతువానాలా. రాష్ట్రాల విభజన ఇక్కడ తీర్థయాత్ర స్థలాన్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టదు. శ్రీరామ పాదస్పర్శతో చిత్రకూట్ పునీతమైంది. శ్రీరాముడు తన వనవాస కాలంలో 12 సంవత్సరాలు ఇక్కడే ఈ చిత్రకూట్ పర్వతంపై గడిపాడని చెప్తారు. వసుదైక కుటుంబం అనే నానుడి ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అందరం ఒక్కటే, అందరికీ మోక్షం ప్రసాదించే రామమంత్రం ఒక్కటే. ఏ ప్రాంతం వారైనా, ఎవరైనా దేవుని దృష్టిలో సమానులే. ఆ విషయం ఇక్కడ చిత్రకూటులో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చిత్రకూట్లోని అతి ముఖ్యమైన విషయం ఇక్కడ మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడు నివసించాడు అని. శ్రీరాముడు వనవాస కాలంలోని 14 సంవత్సరాలలో 12 సంవత్సరాలు ఇక్కడే ఈ చిత్రకూట పర్వతంపై గడిపాడు. అందువల్ల ఇక్కడి ప్రతి రాయి, రప్ప, చెట్టు, పుట్ట అన్నీ శ్రీరాముని వనవాస కథను అంతో ఇంతో తమతో కలవేసుకున్నాయి. అన్నిటికంటే ముఖ్యం, చిత్రకూట్ శ్రీరాముని నిత్య క్రీడాస్థలం. ఎలా అయితే శ్రీరాముడు అయోధ్యను విడవలేదో అలానే చిత్రకూట్ను విడవలేదు. ఇక్కడ ప్రజలు నేటికి శ్రీరాముడు ఇక్కడ నిత్యం నివాసముంటాడని నమ్ముతారు. ఎవరైతే ఇక్కడ భక్తి శ్రద్ధలతో మనస్సుని శ్రీరామునిపై లగ్నం చేసి ధ్యానిస్తారో వారికి శ్రీరామ సాక్షాత్కారం తప్పక లభిస్తుంది. ఆ విషయం తెలుసుకుని శ్రీరామ సాక్షాత్కార లాలసతో తులసీదాస్ ఇక్కడికి వచ్చి శ్రీరాముని ధ్యానించి లక్ష్మణ సమేతంగా శ్రీరాముని సాక్షాత్కరింపచేసుకున్నాడు. ఈ చిత్రకూట పర్వతం భరతుని కలయికకు కూడా సాక్షి. ఇక్కడే భరతుడు శ్రీరాముని తిరిగి రాజ్యానికి రమ్మని ప్రార్థించింది. చివరికి శ్రీరాముని పాదుకలు ఇక్కడి నుండే తీసుకువెళ్లి పట్టాభిషేకం చేశాడు. ఇక్కడ మరొక విశేషం, త్రిదేవులు ఇక్కడే చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుని రూపంలో జన్మించారని. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పసికందులుగా మార్చి మాత అనసూయ ఆడించిన కథ ఇక్కడే జరిగిందని చెప్తారు.
నిర్మల స్వచ్ఛ జలాలతో ప్రశాంతంగా ప్రవహిస్తున్న నది మందాకిని. పాపాలను ప్రక్షాళించే నదీమ తల్లిగా పేరుగాంచిన మందాకిని తీరంలో ఉన్న రామ్ఘాట్ పవిత్రమైనది. ఆ విశేషాలేమిటో ఇప్పుడు చూద్దాం. రామ్ఘాట్ మహాపతివ్రత మాతా సతీ అనసూయ తన తపోబలంతో పృథ్వీపైకి రప్పించిన ఈ నది పేరు మందాకిని. ఇది గంగా నది అంత పవిత్రమైంది. నిర్మల స్వచ్ఛ జలాలతో ప్రశాంతంగా ప్రవహించే మందాకిని నది మానవుల పాపాలను భక్షించే డాకిని, అంటే పాపాలను తొలగించే పవిత్ర నది. ఈ నదీ తీరంలో ఉంది అతి పవిత్ర రామ్ఘాట్. మహాముని వాల్మీకి ద్వారా మందాకిని నది ప్రాముఖ్యం తెలుసుకున్న శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా ఈ పవిత్ర నదిలో స్నానం చేశారు. మొదటగా శ్రీరాముడు స్నానం చేసిన స్థలం శ్రీరాముని పేర రామ్ఘాట్గా ప్రసిద్ధిగాంచింది. పవిత్ర మందాకిని నదీ తీరంలో నిర్మించబడిన రామ్ఘాట్ సుందర నిర్మాణం. ఈ రామ్ఘాట్ రెండు వైపులా మెట్లు నిర్మించారు. హరిద్వార్లోని హరికి పోడిలాగా చిత్రకూట్లోని రామ్ఘాట్లో నదికి ఇరువైపులా మంచి నిర్మాణం జరిగింది. రామ్ఘాట్లో పశ్చిమం వైపున భక్తులు ఎక్కువగా ఉంటారు. రామ్ఘాట్లో స్నానం ఆచరించి పవిత్ర జలం సేకరించిన అనంతరం పరిసరాల్లోని దేవీదేవతల దర్శనం. చిత్రకూట్లో ఉన్న మరో ప్రసిద్ధాలయం మత్త గజేంద్రేశ్వర ఆలయం. పురాణ ప్రాశస్త్యం కల ఈ మందిరంలో కొలువై ఉన్న శివలింగాన్ని సాక్షాత్తు బ్రహ్మ స్వయంగా ప్రతిష్ఠించాడని చెబుతారు. మత్త గజేంద్రుడు లేక మత్త గజేంద్రేశ్వర్ అని పిలువబడే ఈశ్వరుని పేర రామ్ఘాట్ పశ్చిమ ప్రాంతంలోని శివాలయం ప్రసిద్ధిగాంచింది. రామ్ఘాట్లో స్నానం ఆచరించిన భక్తులు పవిత్ర మందాకిని నీటితో శివాభిషేకం చేస్తారు. రామ్ఘాట్, రాఘవ, ప్రయాగ మధ్యన గల ఈ శివాలయం చేరుకోవటానికి భక్తులు దాదాపుగా 50 మెట్లెక్కాలి. ఆ తరువాతనే భక్తులకు లభిస్తుంది ప్రాచీన మహిమాన్విత శివుని దర్శనం. శ్రీరాముని వనవాస కాలంలో బ్రహ్మ స్వయంగా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్పారు. వనవాస కాలంలో శ్రీరాముడు ఈ శివలింగానికే పూజలు, అర్చనలు చేశాడని, అలా చేసి పర్ణకుటీర నిర్మాణానికి అనుమతి పొంది పర్ణకుటీరం నిర్మించాడని చెబుతారు. అలానే భరతుడు శ్రీరాముని దర్శనానికి బయలుదేరిన సందర్భంలో సీతమ్మ వారికి అశుభమైన కల వచ్చింది. ఆ కల దోషం పోవటానికి సీతమ్మ వారు ఈ మత్త గజేంద్రేశ్వరునికి అభిషేకం చేశారని చెప్తారు. ఈ 3 పౌరాణిక కథలు ఈ స్థలం యొక్క ప్రాముఖ్యతను మరింత పెంచాయి. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింబ నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ బంధు బంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి. భగవానుడు శ్రీరామచంద్రుడు తులసీదాసుకు దర్శనం ఇచ్చిన స్థలం తోతాముఖి హనుమాన్ మందిరం. చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఈ మందిరం అణువణువు రామమయంతో నిండి ఉంటుంది. తోతాముఖి హనుమాన్ మందిరం తులసీదాస్కి రామ సాక్షాత్కారంలో సహాయం చేయటానికి పవనపుత్రుడైన హనుమంతుడు చిలుక రూపంలో వచ్చి, మహాముని, నీ ఎదురుగా ఉన్నవారు స్వయంగా శ్రీరాముడు, లక్ష్మణస్వామి, వారిని గుర్తించు అని సంకేతంగా పాట పాడారు. అందువల్ల ఇక్కడి మందిరంలో శ్రీరాముడు, లక్ష్మణుడు చిలుక ముఖంతో ఉన్న హనుమంతుడు దర్శనమిస్తారు. చిత్రకూట్ ప్రాముఖ్యం మందాకిని నదికి పశ్చిమం వైపున ఉన్న ఈ చిలుకముఖ ఆంజనేయ స్వామి ఆలయంతో ముడిపడి ఉంది. ఇక్కడే శ్రీరాముడు తులసీదాసుకి సశరీరంగా దర్శనమిచ్చారు. చిత్రకూట్ తీర్థస్థలం దర్శించుకోవటానికి వచ్చే యాత్రికులు ముందుగా రామ్ఘాట్కి వచ్చి జపతపాలాచరించి పవిత్ర మందాకిని నదీ జలాలు సేకరిస్తారు. మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడు స్నానమాచరించిన మందాకిని నదిలో స్నానం చేసిన తరువాత చిత్రకూట్లోని పర్వత ప్రదక్షిణానికి బయలుదేరతారు. చిత్రకూట పర్వతంపై ఉన్న మరో పవిత్ర స్థలం యజ్ఞదేవి మందిరం. బ్రహ్మ నిర్వహించిన యజ్ఞ ప్రారంభంలో
మత్త గజేంద్రుని ధ్యానించి ఇక్కడే ప్రతిష్ఠించాడని ప్రతీతి. యజ్ఞదేవి మందిరం చిత్రకూటం పృథ్వీపైన వెలసిన పవిత్ర స్థలంగా మానవులు దేవతలు గుర్తిస్తారు. స్వయంగా బ్రహ్మ రామ్ఘాట్లో 108 యజ్ఞగుండాలతో యజ్ఞం చేశాడని చెప్తారు. అందుకు సాక్షి రామ్ఘాట్లోని విశాల యజ్ఞదేవి మందిరం. బ్రహ్మ యజ్ఞం ప్రారంభంలో మత్త గజేంద్రుని ధ్యానించి ఇక్కడ ప్రతిష్ఠించాడని చెప్తారు. ఆ పవిత్రత తెలుసుకున్న శ్రీరాముడు యజ్ఞదేవి మందిరం పక్కనే పర్ణకుటీరం నిర్మించాడని చెప్తారు. భరతుడు శ్రీరాముని దర్శనం కోసం చిత్రకూట పర్వతానికి వచ్చినప్పుడు ఈ యజ్ఞదేవి మందిరంలోనే రాముని కలుసుకున్నాడని చెప్తారు. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండరామ. పురాణ గాథలతో పునీతమైన క్షేత్రం కామత్గిరి పర్వతం. పర్వతగిరి ప్రదక్షిణతో సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. చిత్రకూట పర్వతాన్ని కామద్గిరి పర్వత్ అని కూడా అంటారు. పురాణాల్లో దీనిని పర్వతం అనే వర్ణించారు. చిత్రకూట పర్వతం సీతాపూర్ పట్టణం మధ్య భాగంలో ఉంది. ఈ పర్వతం పట్టణ శోభను మరింత ఇనుమడింపచేస్తుంది. దీనివల్ల చిత్రకూట యొక్క పౌరాణిక ప్రాముఖ్యం మరింత పెరిగింది. మహాకవి వాల్మీకి, కవి కాళిదాసు, మహాకవి సంత్ గోస్వామి తులసీదాస్ కామద్గిరిని సుందరంగా వర్ణించారు. ఎవరైతే శ్రద్ధాపూర్వకంగా ఈ కామద్గిరి పర్వత ప్రదక్షిణ కావించి దర్శనం చేసుకుంటారో వారి కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ నమ్మకంతో భక్తులు ప్రదక్షిణ ప్రారంభిస్తారు. ఈ ప్రదక్షిణ ప్రాకారంలోని కామద్గిరి ఆలయంలో కామద్గిరి దర్శనం తరువాత ప్రారంభమవుతుంది. కామత్నాథ్ యొక్క ప్రథమ ద్వితీయ రూపుల దర్శన మాత్రం చేత తమ కోరికలు తప్పక నెరవేరతాయని, కామద్నాథ్ వాటిని నెరవేర్చుతాడని ప్రతీతి. ఇక్కడ సంత్ గోస్వామి తులసీదాస్, అతని గురువు అయిన నరహరి స్వామి యొక్క గుడి ఉంది. ఇక్కడి రావి చెట్టును తులసీదాస్ స్వయంగా నాటాడని చెప్తారు. భక్తులు ఈ వృక్షం ఛాయను తులసీదాస్ ఆశీస్సులుగా భావిస్తారు. ఈ తులసీదాస్ రావి చెట్టు నుండి ముందుకు వెళితే సాక్షిగోపాల మందిరం ఉంది. అందులో కృష్ణ కన్నయ్య రాధా సమేతంగా ఉన్నారు. పక్కనే ద్వారకాధీశుని మందిరంలో ద్వారకాధీశుడు ఉన్నారు. భక్తులు కామద్గిరి कृष्ण कृष्ण काहे न भूले, 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 कृष्ण कृष्ण काहे ना भूले, कृष्ण कृष्ण काहे ना भूले, कृष्ण कृष्ण काहे ना भूले, व्याकुल मन जब इत उत डो। ఇక్కడ నవదుర్గల రూపంలో దుర్గామాత దర్శనమిస్తుంది. ఈ దుర్గామాత శక్తి స్వరూపిణి. అందుకే భక్తులకు పరిక్రమ పూర్తి చేయుటకు శక్తినిస్తుంది. అందువల్ల పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ ప్రదక్షిణ పూర్తి చేయటంలో సఫలీకృతులవుతారు.
భరత్ మందిరం కంటే ముందు వస్తుంది లక్ష్మణ మందిరం. ఇక్కడ లక్ష్మణ పర్వతం ఉంది. వనవాస సమయంలో శ్రీరాముడు సీతా సమేతంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో లక్ష్మణుడు ఈ పర్వతంపై నుండి వారి విశ్రాంతికి భంగం కలగకుండా పహారా కాసేవాడు. రామచరిత్ మానసులో ఈ లక్ష్మణ మందిరం గురించిన చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా. లక్ష్మణ మందిరంలో లక్ష్మణస్వామి, రామ్ ఝూలా ఉన్నాయి. ఈ ఝూలా లేక ఉయ్యాలలోనే లక్ష్మణస్వామి సీతారామచంద్రులకు పవళింపు సేవ చేసేవాడని చాటగ కులసతినే విడనాడెనయ, నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. ప్రదక్షిణ మార్గంలో లక్ష్మణ్ మందిరం తరువాత కామద్గిరి తృతీయ ముఖారవిందం దర్శనమవుతుంది. ముందుకు వెళితే దేవి మందిరం ఉంది. దేవి దర్శనం తరువాత వస్తుంది హనుమాన్ మందిరం. అలా ముందుకు వెళితే రామ్సయ్య ప్రాంతం వస్తుంది. ఇక్కడ ఒక పెద్ద రాతిపై ఇరువురూ విశ్రాంతి తీసుకున్న గుర్తులున్నాయి. మధ్యలో ధనుస్సు గుర్తు ఉంది. వనవాసకాలంలో ఒక రాత్రి శ్రీరాముడు, సీత ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని భక్తుల నమ్మకం. రామ్సేయ నుండి ముందుకు కదిలితే వస్తుంది కామత్నాథ్ యొక్క 4వ ముఖం. ఇది ప్రదక్షిణలో చివరి మజిలీ. ఇక్కడ భాగ్యవిహార దర్శనం అవుతుంది. దీంతో 3.5 మైళ్ల కామద్గిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది. శ్రీరాముని లీలలతో పరమ పవిత్రమైన క్షేత్రం చిత్రకూట్. ఇక్కడ ఏ ప్రాంతాన్ని తరచి చూసినా, ఏ ప్రదేశాన్ని వెదికి చూసినా శ్రీరామనామం మనకి వినిపిస్తుంది. పాడి రామ ప్రభో, పాడి రామ ప్రభో, పాడి భద్రాద్రి వైదేహి రామ ప్రభో, పాడి రామ ప్రభో, పాడి రామ ప్రభో, పాడి భద్రాద్రి వైదేహి రామ ప్రభో, పాడి రామ ప్రభో. చిత్రకూట్ సీతాపూర్ తూర్పున ఉన్న పర్వతాన్ని సంఘర్షణ పర్వతం అంటారు. చిత్రకూట్లోని ముఖ్య భాగం ఈ పర్వతంలోనే ఉంది. ఈ పర్వతంపై ముఖ్య దర్శనీయ స్థలం సీతా రసోయి. సీతారాముల వనవాసకాలం తొలి రోజుల్లో ఇక్కడ నివసించేవారు. తులసీదాస్ వర్ణనలో శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడని తెలిసి ఋషులు, మునులు శ్రీరామ దర్శనార్థం వచ్చారు. అలా వచ్చిన మహామునులకు సీతామాత ఇక్కడే భోజనం వడ్డించిందని చెప్తారు. అలా వచ్చిన మునులలో అత్రి, అగస్త్యుడు, ఋషి శ్రద్ధాళుడు ముఖ్యులు. అందువల్ల ఈ ప్రాంతాన్ని సీతా రసోయి లేదా సీతాదేవి వంట ఇల్లు అని పిలుస్తారు. చిత్రకూట దర్శనంలో సీతాదేవి వంట ఇంటి సందర్శనం ముఖ్యమైనది. ఇందులో ముఖ్యంగా సీతాదేవి విగ్రహం, వెలుపల భోజనం చేస్తున్న మహామునుల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఈ మందిరంలోని సీతామాతకి అలంకరణ సామాగ్రి, గాజులు, పసుపు, కుంకుమను అర్పిస్తారు. తమని ఆశీర్వదించమని ప్రార్థిస్తారు. ఇక్కడ రామలక్ష్మణులు ఉన్నారు. బయట శివపార్వతులు, గణేశుని సమేతంగా ఉన్నారు. పూర్తిగా మట్టితో నిర్మించబడిన ఈ మందిరం
సీతారాముల వనవాస కాలాన్ని ప్రస్ఫుటింపచేస్తుంది. సంఘర్షణ పర్వతంపై సీతారసోయి నుండి దాదాపు 100 మెట్లు కిందికి దిగి వస్తే అక్కడ కనిపిస్తుంది హనుమాన్ ధార. ఈ హనుమాన్ ధార చిత్రకూట్లోని ముఖ్య దర్శనీయ స్థలం. అంతేకాదు, దేశంలోని ముఖ్య హనుమాన్ దేవాలయాల్లో ఒకటి. హనుమాన్ ధారకి 2 దారులున్నాయి. అందులో ఒకటి 550 మెట్లు, రెండవ దారిలో 350 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఈ పర్వతంలోని హనుమాన్ విగ్రహం ఎడమ భుజంపై పర్వతంలో నుండి వచ్చే జలధార పడుతుంది. అందువల్లనే దీనిని హనుమాన్ ధార అంటారు. నిరంతరంగా పడే ఈ ధార కింద ఒక కుండంలో కలుస్తుంది. చిత్రకూట్లో రామ్ఘాట్ తరువాత కేశవఘాట్ ఉంది. దాని తరువాత ప్రారంభమవుతుంది ప్రమోదవనం. ఈ ప్రమోదవనంలో సుందర మందాకిని నదీ తీరం ఉంది. పవిత్ర జానకీకుండ్. వనవాస కాలంలో సీతామాత ఇక్కడ స్నానమాచరించేది అనటానికి ఇక్కడ సీతామాత పాదముద్రికలు ఉన్నాయి. పర్ణకుటీరం నుండి సీతాఘాట్ వరకు గల ఈ ముద్రికలు సీతాదేవి స్నానానికి వచ్చి వెళ్లే దారిని తెలుపుతున్నాయి. జానకీమాత, మందాకిని నది రెండూ అదృష్టవంతులే. మందాకిని నదికి పరమ పావని శ్రీరాముని ధర్మపత్ని అయిన సీతామాత స్పర్శ లభించటం, అలానే పరమ పవిత్రమైన అనసూయామాతచే పృథ్వీపైకి రప్పించబడిన మందాకిని నదీ జలం స్నానం చేయుటకు లభించటం జానకీమాత అదృష్టం. భక్తులు ఈ పవిత్ర స్థలం దర్శించడానికి వస్తుంటారు. ఇక్కడి ధూళి కూడా పవిత్రం. ఎందుకంటే జానకీమాత పాద స్పర్శ దానికి లభించింది. ఈ ప్రాంతమంతా కలిసి జానకీకుండ్గా పిలుస్తారు. మరిన్ని విశేషాలను వచ్చే వారం తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రాముడు